ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సంజుమణి. ఈరోజు ఫిజికల్ డిజైన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి. అసలు ఈ ఫిజికల్ డిజైన్లో ఏమేమి స్టేజెస్ ఉంటాయి, ఫిజికల్ డిజైన్ ఎలా ఉంటుంది, వీటన్నిటికీ ఆన్సర్ నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫిజికల్ డిజైన్. పీడీ అంటే ఫిజికల్ డిజైన్ అని అంటారు అనమాట. పీడీ ఇంజనీర్స్ అంటారు. సో ఫస్ట్ అసలు విఎల్ఎస్ఏలో ఏం జరుగుతుందంటే, రైటింగ్ కోడ్ ఆర్ డిజైనింగ్ లాజిక్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ చిప్ డిజైన్. మనము కోడ్ని రాయడం కానీ, డిజైన్ చేయడం, లాజిక్ని డిజైన్ చేయడం కానీ, ఇదంతా ఒక పార్ట్ అనమాట. కానీ ఫిజికల్ డిజైన్లో ఎలా ఉంటుందంటే, మనము బ్లూ ప్రింట్ని క్రియేట్ చేయడమే ఈ ఫిజికల్ డిజైన్ యొక్క మెయిన్ గోల్ అనమాట. దానికి ఎలాంటి ఎర్రర్స్ లేకుండా, ఎలాంటి వైలేషన్స్ లేకుండా మనకి కంప్లీట్ డిజైన్ ఇవ్వడమే ఈ పీడీ యొక్క గోల్ అనమాట. సో ఫస్ట్ ఈ ఫిజికల్ డిజైన్కి మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ మల్టిపుల్ స్టేజెస్కి ప్రతి ఒక్క స్టేజ్కి మనము ఏదో ఒకటి ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. ఇన్పుట్స్ ఇస్తేనే మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే, మనము ఫిజికల్ డిజైన్కి ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఈ ఇన్పుట్స్లో ఏమేమి ఉంటాయంటే, గేట్ లెవెల్ నెట్ లిస్ట్ ఉంటుంది, ఎస్డిసి ఉంటుంది, టెక్నాలజీ అండ్ ఫిజికల్ లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీస్లోనే మన ప్రతి ఒక్క ఫైల్కి సంబంధించిన డేటా అనేది దీంట్లో ఈ లైబ్రరీస్లోనే స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ దీస్ ఇన్పుట్స్ డిస్క్రైబ్స్ వాట్ లాజిక్ టు ఇంప్లిమెంట్ అండ్ హౌ ఫాస్ట్ ఇట్ షుడ్ బి వర్క్. మనము లాజిక్ని ప్రొవైడ్ చేసినప్పుడు, అంటే ఇన్పుట్స్ని మనం ప్రొవైడ్ చేసినప్పుడు అసలు ఏం లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి, అది అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనేది ఈ ఇన్పుట్స్, మనం ఇచ్చే ఇన్పుట్స్లోనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది మన సర్క్యూట్ అయితే, ఇక్కడ ఉండేది మన సర్క్యూట్ అయితే, మనము దీనికి ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇలా ఉంటుంది ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేసేటట్టు. సో ఫస్ట్ సెకండ్ది ఫ్లోర్ ప్లాన్ అంటే ఏంటంటే, మనము ఇల్లు కట్టేటప్పుడు మనము ఫ్లోర్ ప్లాన్ వేస్తాం కదా, ఇలా ఉండాలి, మనకి ఎన్ని రూమ్స్లో ఉండాలి, ఇలా ఉండాలి అని. సో అలా ఈ ఫ్లోర్ ప్లాన్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫ్లోర్ ప్లాన్లో మన ఫిజికల్ డిజైన్ వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు షేప్ ఎలా ఉండాలి, సైజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఈ ఫ్లోర్ ప్లాన్ వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. ఫ్లోర్ ప్లాన్ ఈజ్ ద ఫౌండేషన్ స్టేజ్ ఆఫ్ ఫిజికల్ డిజైన్. ఫ్లోర్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లోర్ ప్లాన్లోనే ఏమైనా మిస్టేక్స్ కానీ ఉంటే కంప్లీట్గా మన డిజైన్ అంతా ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఈ స్టేజ్లో చిప్ సైజ్ అండ్ కోర్ ఏరియా ఆర్ డిసైడ్. చిప్ సైజ్ అంటే చిప్ సైజ్ ఎంత ఉండాలి, సో ఇదిగో ఈ చిప్ సైజ్ ఎంత ఉండాలి, దాని యొక్క ఏరియా ఎంత ఉండాలి, కోర్ ఏరియా ఎంత ఉండాలి, ఇవన్నీ ఈ ఫిజికల్ డిజైన్ ఈ ఫ్లోర్ ప్లాన్లోనే డిసైడ్ చేస్తారనమాట. కమింగ్ టు ద మ్యాక్రోస్ని కూడా ఇలానే ప్లేస్ చేస్తాయి. ఇదిగోండి, ఇవి మ్యాక్రోస్ అనమాట. చిన్నవి మ్యాక్రోస్, మరీ చిన్నవేం కాదు, కొంచెం పెద్దవే ఉంటాయి. మామూలు చిన్నవి అయితే స్టాండర్డ్ సెల్స్ అంటారు. అవి ఇక్కడ వీటి మధ్యలో ఉంటాయి అనమాట. సో ఇవి మ్యాక్రోస్, ఇది మ్యాక్రో, ఇవి కూడా 4 మ్యాక్రోస్ ఇలా ఉంటాయి అనమాట. ఇలా ప్లేస్ చేస్తాం. ఇదంతా చుట్టూ అనేది కోర్ బౌండరీ. దానికి ఇంకొక బౌండరీ ఒకటి ఉంటుంది, దాన్ని డై బౌండరీ అంటారు. ఇటు పక్క ఇవన్నీ ఏంటంటే పిన్స్ అనమాట. పోర్ట్స్, పిన్స్ అంటారు కదా. సో అవన్నమాట. ఇది మన ఫ్లోర్ ప్లాన్ అనేది. సో ఇది ఎలా ఉందంటే రెక్టాంగులర్ స్క్వేర్ షేప్లో ఉందన్నమాట. కొన్ని ఏంటంటే ఎల్ షేప్లో ఉంటాయి, ఆర్ షేప్లో ఉంటాయి, యూ షేప్లో ఉంటాయి, టీ షేప్లో ఉంటాయి. ఇలా కొన్ని ఫిక్స్డ్ షేప్స్ ఉంటాయి అన్నమాట ఈ ఫ్లోర్ ప్లాన్కి. వాటిల్లోనే చేయాలి. సో ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ ఆర్ పొజిషన్. ఇదిగో ఇది చెప్పాను కదా, పోర్ట్స్, ఇవన్నీ ఇన్పుట్ పోర్ట్స్, అవుట్పుట్ పోర్ట్స్, క్లాక్ పోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనము ఈ ఫ్లోర్ ప్లాన్ స్టేజ్లోనే చేస్తాం అనమాట. సో ఏ గుడ్ ఫ్లోర్ ప్లాన్ హెల్ప్స్ రెడ్యూస్ కంజెషన్, ఇంప్రూవ్స్ టైమింగ్ అండ్ మేక్స్ లేటర్ స్టేజెస్ ఈజియర్. ఇందులో ఏదైనా తప్పు వస్తే మనం ఈ ఫ్లోర్ ప్లాన్ని తీసి పక్కన పడేయచ్చు అనమాట. సో అలా ఉంటుంది. మనం ఫ్లోర్ ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఈ ఫ్లోర్ ప్లాన్ మీదే మన కంప్లీట్ డిజైన్ అనేది బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే పవర్ ప్లాన్. ఈ పవర్ ప్లాన్ అంటే ఏంటంటే, మనము సర్క్యూట్ డిజైన్ చేసాము ఆల్రెడీ. సో దీంట్లో మనం మ్యాక్రోస్ ప్లేస్ చేసాము, స్టాండర్డ్ సెల్స్ ప్లేస్ చేసాము, అలాగే పోర్ట్స్ ప్లేస్ చేసాము, ఇవన్నీ చేసాం కదా. కానీ మనకి ఇప్పుడు ఇవన్నీ చేశాక మనకి డిజైన్ అనేది ఐడియల్లో ఉంటుంది. ఎందుకంటే మనము పవర్ సప్లై ఎక్కడ మనము ఇవ్వలేదు కాబట్టి. సో అందుకేంటంటే మన థర్డ్ స్టేజ్ ఏంటంటే పవర్ సప్లై. పవర్ ప్లానింగ్ ఏంటంటే ఏం చేస్తుందంటే, పవర్ ప్లానింగ్ ప్రాపర్ పవర్ డెలివరీ నెట్వర్క్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ కోర్ ఏరియాలో స్టాండర్డ్ సెల్స్ కూడా ఉంటాయి కదా, వాటికి కూడా అందేలాగా మనం పవర్ సప్లైని ఇస్తాం అనమాట. అందుకు ఈ పవర్ ప్లానింగ్ స్టేజ్ అనేది పెట్టారు. పవర్ రింగ్స్, స్ట్రాప్స్, రైల్స్ ఆర్ యాడెడ్. ఈ ప్రతి ఒక్క స్టేజ్కి పవర్ రింగ్స్, పవర్ స్ట్రాప్స్, రైల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. విడిడి, విఎస్ఎస్ ఆర్ ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ ఈవెన్లీ.
మనము ఈ VDD ప్రతి ఒక్క సర్క్యూట్కి కానీ ప్రతి ఒక్క మ్యాక్రోస్కి కానీ VDD VSS అనేది కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. దిస్ ఎన్ష్యూర్స్ ఆల్ సెల్స్ రిసీవ్ సఫిషియంట్ పవర్, ప్రివెంట్స్ ఇష్యూస్ ఐఆర్ డ్రాప్ అండ్ పవర్ నాయిసెస్. మనము అలా ఇవ్వలేదనుకో, ప్రాపర్ పవర్ ఇవ్వకపోతే మనకి ఐఆర్ డ్రాప్స్ కానీ నాయిస్ ఇష్యూస్ కానీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ బేస్ చేసుకొని కూడా మనం ప్రాపర్గా నెట్వర్క్ని బిల్డ్ చేసి ప్రతి ఒక్క స్టేజ్కి అందేలా, ప్రతి ఒక్క మ్యాక్రోస్కి అందేలాగా మనము పవర్ని బిల్డ్ చేస్తాం అనమాట. పవర్ నెట్వర్క్ని బిల్డ్ చేస్తాం. సో ఫోర్త్ స్టేజ్ ఏంటంటే ప్లేస్మెంట్ స్టేజ్. ప్లేస్మెంట్ స్టేజ్ అంటే ఏంటంటే ప్లేసింగ్ ద స్టాండర్డ్ సెల్స్ ఇన్ ఏ కోర్ ఏరియా, ఇన్సైడ్ ఏ కోర్ ఏరియా. కోర్ ఏరియాలో మనము స్టాండర్డ్ సెల్స్ని ప్లేస్ చేస్తాం అనమాట. ఇది మన ఫ్లోర్ ప్లాన్ కదా. ఈ ఫ్లోర్ ప్లాన్లో ఇక్కడ ఇది ఉండే దీని ఏంట్రా అంటే కోర్ ఏరియా, డై ఏరియా అని అంటాం అనమాట. ఇది లోపలంతా కోర్ ఏరియా, ఈ మధ్యలో ఈ రెండింటికి మధ్యలో ఉండేది డై ఏరియా అనమాట. మధ్యలో ఆఫ్సెట్ రీజియన్ ఉంటుంది. ఆఫ్సెట్ రీజియన్లోనే మనము పోర్ట్స్ని ప్లేస్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, మ్యాక్రోస్ ఆల్రెడీ పెద్ద పెద్ద మ్యాక్రోస్ ఉంటాయి. ఈ చిన్న చిన్నవి ఏంటంటే స్టాండర్డ్ సెల్స్ అనమాట. ఒకదానికొకటి అస్సలు ఓవర్లాప్ అవ్వకూడదు అనమాట. అలా ప్లేస్ చేయాలి మనం ప్లేస్మెంట్లో. సెల్స్ ఆర్ ప్లేస్డ్ లీగల్లీ వితౌట్ ఓవర్లాపింగ్. ఓవర్లాప్ జరగకుండా మనము ఈ కోర్ ఏరియాలోనే మనం ప్లేస్ చేయాలన్నమాట. వైర్ లెంత్ ఈజ్ మినిమైజ్డ్. వైర్ లెంత్ ఎందుకు మినిమైజ్ చేయాలంటే, ఇలా ఇక్కడ నుంచి మనం ఇక్కడికి కనెక్ట్ చేయాలంటే వైర్ లెంత్ చాలా ఎక్కువ అవుతుంది, మెటల్ లేయర్స్ చాలా ఎక్కువ అవుతాయి అనమాట. చాలా తీసుకొని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అందుకేంటంటే దగ్గరగా మనము కనెక్ట్ చేయాలి, కానీ ఓవర్లాప్ అవ్వకూడదు అనమాట. సో టైమింగ్ అండ్ కంజెషన్ ఆర్ ఆప్టిమైజ్డ్. టైమింగ్ని, కంజెషన్ని రెండింటిని ఆప్టిమైజ్ చేసుకుంటూనే మనము డిజైన్ ప్లేస్ చేస్తూ ఉండాలన్నమాట. స్టాండర్డ్ సెల్స్ కానీ మ్యాక్రోస్ కానీ ఇవన్నీ క్లియర్గా ప్లేస్ చేస్తూ ఉండాలి. అట్ ది స్టేజ్ క్లాక్ ఈజ్ స్టిల్ కన్సిడర్డ్ ఐడియల్. క్లాక్ అనేది ఐడియల్గానే ఉంటుంది, మనం ఇంకా క్లాక్ దగ్గరికి వెళ్ళలేదు. సో ఫస్ట్ ఏంటంటే ఈ టైమింగ్, ఆప్టిమైజేషన్ రెండిటికి ఎలాంటి వైలేషన్స్ రాకూడదు అనమాట. అలా మనము డిజైన్ని బిల్డ్ చేస్తూ ఉండాలన్నమాట. నౌ సిటిఎస్ అంటే క్లాక్ ట్రీ సింథసిస్ అని అంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మన మెయిన్ వైలేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. చాలా వైలేషన్స్ వస్తుంటాయి ఇక్కడ నుంచి. ఏంటంటే సో క్లాక్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ సోర్స్ టు ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్. మన దగ్గర ఇది క్లాక్ అనుకోండి, క్లాక్ సోర్స్ అనుకుంటే ప్రతి ఒక్క క్లాక్ సోర్సు ప్రతి ఒక్క స్టాండర్డ్ సెల్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో అలా క్లాక్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. ప్రతి ఒక్క స్టాండర్డ్ సెల్స్కి క్లాక్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అదే ఈ సిటిఎస్ మెయిన్ గోల్. సో అలాగే బఫర్స్ అండ్ ఇన్వర్టర్స్ ఆర్ ఇన్సర్టెడ్. మనకి ఒకవేళ డిలేస్ ఎక్కువ అయితే మనం అప్పుడు బఫర్స్ని కానీ లేదంటే ఇన్వర్టర్స్ని కానీ ఇన్సర్ట్ చేస్తాం అనమాట. అప్పుడు డిలే తగ్గుద్ది, అప్పుడు మనకి ఎలాంటి వైలేషన్స్ రావన్నమాట. క్లాక్ స్క్యూ అండ్ ఇన్సర్షన్ డిలే ఆర్ కంట్రోల్. మ్యాక్సిమము ఈ సిటిఎస్లో ఏంట్రా అంటే మనకి క్లాక్ వెళ్ళే టైము, ఆ క్లాక్ రీచ్ అయ్యే టైము, ఈ రెండు సరిగ్గా మెట్ అవ్వవు అనమాట. ఒకవేళ మెట్ అయితే మనకి ఎలాంటి వైలేషన్స్ ఉండవు. మెట్ అవ్వకపోతే మనకి వైలేషన్స్ ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో ఆ వైలేషన్స్ ఎలాంటివి రాకుండా కంట్రోల్ చేయాలి. అవన్నీ సీనియర్ ఫిజికల్ డిజైన్ ఇంజనీర్స్ వాళ్ళు మాత్రమే చేయగలరు అనమాట. ఆఫ్టర్ సిటీస్ ద క్లాక్ బికమ్స్ ప్రాపగేటెడ్. దీనికి ముందు ఏంటంటే మనకి ప్లేస్మెంట్ స్టేజ్లో క్లాక్ అనేది ఐడియల్గా ఉంటుంది. క్లాక్ అనేది అసలు క్లాక్ కన్సిడర్ చేయం మనం. కానీ సిటీఎస్ స్టేజ్ నుంచి వచ్చేసరికి క్లాక్ ప్రాపగేట్ అయింది అనమాట. క్లాక్ ప్రతి ఒక్క స్టేజ్కి మనము పంపిస్తూ ఉంటాం అనమాట. సో అది సిటిఎస్ స్టేజ్. కమింగ్ టు ద పోస్ట్ సిటిఎస్లో ఏంటంటే మనకి ఇక్కడ సెటప్ అండ్ హోల్డ్ వైలేషన్స్ వస్తాయన్నమాట. ఈ సెటప్ హోల్డ్ వైలేషన్స్ వల్ల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. అసలు ఈ సెటప్ అండ్ హోల్డ్ వైలేషన్స్ రాకపోతే మన డిజైన్ మొత్తం క్లియర్గా ఉంటుంది. సో ఈ సెటప్ అండ్ హోల్డ్ వైలేషన్స్ మే అక్కర్స్. ఖచ్చితంగా సెటప్ హోల్డ్ వైలేషన్స్ లేకుండా సిటిఎస్ అనేది అస్సలు జరగదన్నమాట. సో ఈ వైలేషన్స్ని అన్నిటిని రెడ్యూస్ చేయడానికి మనము బఫర్ ఇన్సర్షన్ కానీ, సెల్ అప్సైజింగ్ కానీ, వీటీ స్వాపింగ్ కానీ ఇవన్నీ చేస్తాం అనమాట. స్క్యూ ఆప్టిమైజేషన్ ఇవన్నీ ఈ పోస్ట్ సిటిఎస్ ఆప్టిమైజేషన్లో స్టేజ్లో చేస్తాం అనమాట. ఓకే, కమింగ్ టు ద రౌటింగ్ స్టేజ్లో ఏంటంటే connects all placed cells using metal layers. మెటల్ లేయర్స్ని యూజ్ చేసి మనము ఒక సెల్ని ఇంకొక సెల్కి కనెక్ట్ చేస్తాం అనమాట. లైక్ దిస్. ఇలా ప్రతి ఒక్క కనెక్ట్ చేస్తుంటాం కదా, ప్రతి ఒక్క సెల్ని ఇంకొక సెల్కి కనెక్ట్ చేస్తాం కదా. సో దాన్ని ఏమంటారంటే రౌటింగ్ అంటారనమాట.
దీంట్లోనే 2 టైప్స్ ఉంటాయి. గ్లోబల్ రౌటింగ్ అనేది ఉంటుంది, డీటెయిల్ రౌటింగ్ అని ఉంటుంది. గ్లోబల్ రౌటింగ్ ఏంటంటే ప్లానింగ్ ద పార్ట్స్, అసలు అసలు పార్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అనేది మనకి గ్లోబల్ రౌటింగ్ చూపిస్తుంది. కానీ ఈ డీటెయిల్ రౌటింగ్ ఏంటంటే యాక్చువల్ కనెక్షన్ చూపిస్తుంది. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేయాలి, ఖచ్చితంగా ఇక్కడ కనెక్ట్ చేయాలంటే మనం ఈ డీటెయిల్ రౌటింగ్ని యూజ్ చేస్తాం అనమాట. రౌటింగ్ మస్ట్ ఫాలోస్ డిజైన్ రూల్స్ అండ్ అవాయిడ్ కంజెషన్ అండ్ నాయిస్. డిజైన్ రూల్స్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే మనకి ఖచ్చితంగా వైలేషన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అవాయిడ్ కంజెషన్ని నాయిస్ని అవాయిడ్ చేసుకుంటూ మన డిజైన్ని వర్కౌట్ చేయాలి. కమింగ్ టు ద పోస్ట్ రౌట్ ఆప్టిమైజేషన్. ఈ పోస్ట్ రౌట్ ఆప్టిమైజేషన్ ఏంటంటే మనకి ఇక్కడ రౌటింగ్ చేసేటప్పుడు ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా ఓవర్లాప్ జరగకుండా ఉండేదానికి మనము ఈ పోస్ట్ రౌట్ ఆప్టిమైజేషన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే పారాసిటిక్ ఎఫెక్ట్స్ అనేవి చాలా హైగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనము డిజైన్ చేసేటప్పుడే మనము ఎలాంటి స్పేసింగ్ ఇవ్వమనమాట. మన దగ్గర స్పేసింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన స్టాండర్డ్ సెల్స్ కానీ రౌటింగ్ ఇవన్నిటికీ కంప్లీట్గా ప్లేస్ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మనకి ప్లేస్ ఎలాంటిది ఉండదు కాబట్టి ఈ పోస్ట్ రౌట్లో ఏం చేస్తారంటే ఏమైనా ఎర్రర్స్ వస్తే, ఏమైనా సిగ్నల్ ఇంటిగ్రిటీ ఇష్యూస్ ఏమైనా వస్తే అవన్నీ ఫిక్స్ చేస్తారనమాట ఈ పోస్ట్ రౌట్లో. కమింగ్ టు ద సైన్ ఆఫ్ చెక్స్లో ఏంటంటే దిస్ ఈజ్ ఫైనల్ వెరిఫికేషన్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్లో ప్రతి ఒక్క వైలేషన్స్ని కానీ లేదంటే చెక్స్ని కానీ మనం ఇక్కడే చూస్తాం అనమాట. అవి ఏంటంటే ఎస్టీఏ కానీ, ఎస్టీఏ అంటే స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్, డిఆర్సి, ఎల్విసి, ఇలాంటి చెక్స్ అన్నీ ఈ సైన్ ఆఫ్ స్టేజ్లోనే చేస్తాం. ఇవన్నీ క్లియర్ అయిపోయి మన డిజైన్ కంప్లీట్గా క్లియర్గా ఉంది అంటేనే, క్లీన్గా ఉంది అంటేనే మనము సర్క్యూట్ని ఫార్వర్డ్ చేస్తాము. ఫార్వర్డ్ ఎవరికి చేస్తామంటే ఫ్యాబ్రికేషన్కి చేస్తాము. లేదంటే మళ్ళీ స్టార్టింగ్ స్టెప్ నుంచి ఫ్లోర్ ప్లాన్ నుంచి కంప్లీట్గా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట. సో అందుకే ఏ స్టేజ్లో ఎర్రర్స్ ఉన్నా అక్కడికక్కడే మనము మినిమైజ్ చేసుకుంటూ డిజైన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. జీడిఎస్ఐఏలో ఏంటంటే మన డిజైన్కి ఎలాంటి వైలేషన్స్ లేకపోతే అప్పుడు ఫౌండరీకి వెళ్తుంది అనమాట. ఫౌండరీ ఫర్ ద చిప్ ఫ్యాబ్రికేషన్కి వెళ్తుంది అనమాట. ఇది ఫౌండరీ అనమాట. ఇది మనం తయారు చేసిన చిప్ అనమాట. ఫౌండరీ నుంచి ఇన్పుట్స్ ఇచ్చి దీన్ని చిప్ లాగా డిజైన్ చేసేస్తారనమాట. సో ఇది పీడీ ఫ్లో. సో సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ డిజైన్ కన్వర్ట్స్ ఏ లాజికల్ డిజైన్ ఇంటూ ఏ రియల్ సిలికాన్ లేఅవుట్ బై కేర్ఫుల్లీ ప్లేసింగ్ సెల్స్, డిస్ట్రిబ్యూటింగ్ పవర్ అండ్ క్లాక్, రౌటింగ్ సిగ్నల్స్ అండ్ వెరిఫైయింగ్ ద డిజైన్ ఫర్ టైమింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరబిలిటీ. మనము స్టార్టింగ్ నుంచి ఫ్లోర్ ప్లాన్, పవర్ ప్లాన్, ప్లేస్మెంట్, సిటిఎస్ ఇవన్నీ కంప్లీట్గా చేసిన తర్వాత మనకి ఎలాంటి వైలేషన్స్ వస్తే దాన్ని మళ్ళీ మనం రెక్టిఫై చేసుకుంటూ ఇంకా ఆ వైలేషన్ అన్నీ క్లియర్ అయిపోయి మనకి సర్క్యూట్ అనేది క్లీన్గా ఉంటేనే మనం ఫౌండరీకి ఇస్తాం. లేదంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఫ్లోర్ ప్లాన్ నుంచి చేసుకుంటూ వస్తాం అనమాట. సో అసలు ఈ డిజైన్స్ అన్నీ ఎలా చేస్తారు ఏంటి అనేది లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. మీకు నా లింక్డ్ఇన్ ఐడి ఇస్తాను, దాన్ని ఒకసారి ఫాలో అయ్యి మా కోర్సులో చెప్పినవన్నీ నేను పోస్ట్ చేశాను. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా లింక్డ్ఇన్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ comment in the comment section. I will clarify your doubts. Thank you for watching this video. Please do like, share and subscribe our channel. Thank you.